సాధారణంగా అడవులలో జంతువుల పరిరక్షణకు అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, అహర్నిశలు కృషి చేస్తుంటారు. అయితే అడవిలో ఉన్నటువంటి జంతువులను పరిరక్షించేందుకు, అసలు వాటిని యొక్క గణన చేసేందుకు అటవీ శాఖ అధికారులు అధికంగా అడవులలో ఈ యొక్క ట్రాప్ కెమెరాలను వినియోగిస్తారు. అయితే ఈ ట్రాప్ కెమెరాలు ఏ విధంగా పనిచేస్తాయి, అసలు ఎన్ని నిమిషాలకు ఒకసారి ఈ యొక్క ట్రాప్ కెమెరా ఫోటోలను తీసుకుంటుందో ప్రస్తుతం మనతో వివరించేందుకు ఇక్కడ అటవీ శాఖ అధికారులు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి అసలు ఈ ట్రాప్ కెమెరా విధానం గురించి మనం తెలుసుకుందాం. అదే నేడు లోకల్ 18 స్పెషల్ స్టోరీ. నా పేరు ప్రసాద్ రెడ్డి అండి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. మేము అడవులలో సాధారణంగా వన్యప్రాణుల యొక్క చిత్రాలను తీయడానికి కానీ వాటి కదలికలు గమనించడం కోసం మనము ఇన్ఫ్రారెడ్ IR కెమెరా ట్రాప్స్ ను ఉపయోగించడం జరుగుతుంది. ఇది IR కెమెరా ట్రాప్. ఇది కడ్డిబ్యాక్ కంపెనీ తయారు చేసినటువంటి C1 మోడల్ కెమెరా ట్రాప్. ఇది IR రేస్ తో పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు కెమెరా ఒకటి, IR సెన్సార్ ఒకటి ఉంటుంది. ఈ IR సెన్సార్ నుంచి IR రేస్ అనేటువంటి రావడం జరుగుతుంది. IR రేస్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతూ ఉంటాయో అప్పుడు కెమెరా అనేటువంటిది ఆన్ అయ్యి ఇమేజ్ ఆటోమేటిక్గా అది ఇమేజ్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం సెట్టింగ్స్ చేసుకుంటాం. ఈ సెట్టింగ్స్ లో 5 సెకండ్స్ డిలే పెట్టుకున్నట్లయితే ప్రతి 5 సెకండ్లకు ఒకసారి ఏదైనా జంతువు మూవ్మెంట్ ఉన్నట్లయితే అది మనకు క్యాప్చర్ ఇస్తూ ఉంటుంది. దీన్ని మనం లైవ్ లో GPRS అంటే లైవ్ టైమింగ్ లో తీసుకోవచ్చు, లేదా మెమరీ కార్డులో హాఫ్ టైంలో కూడా తీసుకోవడం జరుగుతుంది. వీటిని మనం విశ్లేషించి ఏ జంతువులు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతున్నాయి, ఏమన్నా వాటికి థ్రెట్ ఉందా, లేదా వాటి యొక్క సంరక్షణకు ఏమైనా చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాలను మనం అంచనా వేయడం జరుగుతుంది. కాబట్టి ఇవి మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మాకు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేటువంటిది దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ కాబట్టి సుమారుగా 3500 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా విస్తరించి ఉంది. కాబట్టి వాటన్నిటిని మనం కవర్ చేయడానికి 1000కి పైగా మా దగ్గర కెమెరా ట్రాప్స్ ఉన్నాయి. 1000కి మా కంట్రోల్లో 1000 చిల్లర కెమెరా ట్రాప్స్ ను మేము హ్యాండిల్ చేస్తా ఉన్నాం. ప్రతినిత్యము వాటి యొక్క కదలికలు మనం గమనిస్తూ ఉంటాం.